హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాంట్లో కొన్ని కామెంట్స్ ఏంటి అంటే 15,000 నుంచి 20,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి చెప్పమంటున్నారు. సో ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. అయితే ఇక్కడ 15,000 అంటే ఎగ్జాక్ట్లీ మీకు 15,000 ఉండవు. ఒక 2,000 అటు ఇటు అయినా మీకు మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ దొరుకుద్ది అంటే నేను దాన్ని సజెస్ట్ చేశాను. అలానే ఇప్పుడు 25,000 అంటే 25,000 ఎగ్జాక్ట్ ఉండదు, అంటే దాని మధ్యలో కూడా ఉంటాయి, 25,000 కూడా ఉంటాయి. కాకపోతే కొన్ని మొబైల్స్ అనేవి 26,000 27,000 ఉన్నప్పుడు కూడా చెప్పాను. దానికి రీజన్ ఏంటి అంటే ఒక 2,000 రూపాయలు పెట్టినప్పుడు మీకు మంచి మొబైల్ దొరుకుతాయి అన్నప్పుడు 2,000 పెట్టడంలో తప్పేం లేదనే ఉద్దేశంతో దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ముందే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను టైటిల్ పెట్టేది 15,000 నుంచి 20,000 పెట్టి మళ్ళీ ఎక్కువ చెప్తే కొన్ని కామెంట్స్ అలా వస్తాయి, దానికే ఈ సమాధానం అన్నట్టు. సో మరి మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే లావా అగ్ని 2. అదేంది మొబైల్ ఓల్డ్ అయిపోయింది కదా అని అంటే అవును, కొంచెం ఓల్డే అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మీకు లాంచ్ అయినప్పటితో పోల్చుకున్నట్టయితే 17,000కి ఈ మొబైల్ దొరుకుతుంది. సో ఒకవేళ మీకు 17,000 మొబైల్లో ఒక కర్వ్డ్ డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి, ఇండియన్ బ్రాండ్ మొబైల్ కావాలి, క్లీన్ యూఐ కావాలి, అంతేకాకుండా మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకుంటే ఈ మొబైల్ని చూడొచ్చు. దీనిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ని వాడారు. గ్లాస్ బిల్డ్ ఉంటుంది, మొబైల్ చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు యూఐ కూడా బాగుంటుంది. అయితే దీనిలో అంటే ఈ మొబైల్ లాంచ్ అయినప్పటితో పోల్చుకున్నట్టయితే దీనిలో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. అంటే కొన్ని బగ్స్ ఉండే ఆ బగ్స్ అన్నింటినీ వీళ్ళు ఫిక్స్ చేసుకుంటూ వచ్చారు. లావా వాళ్ళు చేసింది ఏంటి అంటే ఉన్న పలంగా మంచి మొబైల్ లాంచ్ చేస్తారు, కాకపోతే స్టాక్లో మొబైలే పెట్టలేదు. జనాలు కొనుక్కుందామన్నా సరే ఈ మొబైల్ కొనలేని పరిస్థితులలో అయితే ఉండే. అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసుంటారో మరి చేసుండరో. అంత మంచి ఫీచర్స్ ఇచ్చిన తర్వాత మొబైల్ ఎలాగో క్లిక్ అవుద్ది, మరి అంత క్వాంటిటీ వీళ్ళు అంత స్టాక్ అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువగా సేల్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు జరిగింది ఏంటి అంటే ఆ మొబైల్లో స్టాక్లోకి వచ్చింది, కాకపోతే దీనికి ఆల్టర్నేటివ్లు చాలా పుట్టుకొచ్చాయి. అది ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది. అయినా సరే 17,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది మంచి మొబైల్. అలానే లావా అగ్ని 2S అని చెప్పేసి వీళ్ళ చిన్న తమ్ముడిని తీసుకొస్తా అని చెప్తున్నారు. మరి ఆ తమ్ముడు ఎప్పుడు వస్తాడో చూడాలి. కానీ దాంట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయట. కొంచెం మనకు కెమెరా పరంగా లేకపోతే వేరే పరంగా మార్పులు ఉండొచ్చు, కానీ ఇక మిగతా అంతా మనకు సేమ్ టు సేమ్ ఉంటుంది. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కెమెరా అనేది అబ్బా అనుకునే విధంగా ఉండదు, ప్లస్ అప్డేట్స్ అనేవి వీళ్ళు రెగ్యులర్గా ఇవ్వట్లేదు. అక్కడ కూడా వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే 17,000 ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఈ మొబైల్ అనేది కొనొచ్చు. అయితే మనం మొబైల్ కొనేటప్పుడు ఒక దాంట్లో కెమెరా మంచిగా ఉంటుంది, ఒక దాంట్లో పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది, ఒక దాంట్లో బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది, అట్లా చెప్పుకుంటూ వస్తూ ఉంటాం కదా. అలా మీకు ఒక మంచి ఫోన్ కావాలి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అంటే పోకో X5 Pro అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. అయితే ఈ మొబైల్ అనేది ఫ్లిప్కార్ట్లో ఎక్కువనే ఉంది, కానీ అమెజాన్లో తక్కువ ఉంది. సో అమెజాన్లో మీకు 19,500కే దొరుకుతుంది. సో మరి అమెజాన్లోకి వెళ్ళి అయితే మీరు కొనుక్కోండి. స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. ఓల్డ్ మొబైలే, కాకపోతే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి కెమెరా ఫోన్ ఇది నన్ను అడిగితే. అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇక చాలామంది వెనకాడేది ఏంటి అంటే పోకో బ్రాండింగ్లో మొబైల్ని కొనొచ్చా లేదా అనేది. అది మీ ఇష్టం, మీకు నమ్మకం ఉంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. యాక్చువల్లీ ఏంటంటే పోకో బ్రాండింగ్లో అన్ని మొబైల్స్ పాడయ్యాయని కాదు, కొన్ని యూనిట్లలో అయితే ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి మీరు కొనుక్కున్న తర్వాత ఈ యూనిట్లో కూడా ప్రాబ్లం రావచ్చు, రాకపోవచ్చు. ఇక అది ఎట్ యువర్ ఓన్ రిస్క్. కాకపోతే ఈ మధ్యకాలంలో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మళ్ళీ వీళ్ళ యూఐ కూడా అంత చెప్పుదగ్గ విధంగా ఉండదు. మీకు 20,000 రూపాయలో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉండే మంచి కెమెరా ఉండే ఫోన్ కావాలి అంటే దీన్ని కొనుక్కోవచ్చు. అలానే మీకు ఇంకొంచెం ఒక 2,000 రూపాయలు ఎక్కువ పెడతారంటే రియల్మీ వాళ్ళ రియల్మీ 11 Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. ప్రో ప్లస్ జోలికి వెళ్ళకండి, రియల్మీ 11 Pro కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ కూడా వెగన్ లెదర్ తోటి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండి డీసెంట్ కెమెరా ఉంటుంది. మరి వర్స్ట్ కూడా కాదు, సూపర్ కూడా ఏం కాదు, బాగుంటుంది. కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ అంటే ఏదో ఆషామాషికి కాకుండా మంచి కర్వ్డ్ డిస్ప్లే అనే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్నే దీనిలో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఒకవేళ మీరు రియల్మీ యూఐ తోటి ప్రాబ్లం లేదంటే ఈ మొబైల్ కూడా కొనుక్కోవచ్చు. బడ్జెట్ ఇంకొంచెం పెంచుకొని 20,000కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఒక మొబైల్ ఉంది iQ Z7 Pro. ఈ మొబైల్ దేనికోసం అంటే పర్ఫార్మెన్స్ కోసం 20,000 ప్రైస్ సెగ్మెంట్లో కొనుక్కోవచ్చు. అంటే దీనికంటే ఇంకొక మంచి మొబైల్ కూడా ఉంది వీళ్ళ దాంట్లో, అది కూడా చెప్తాను. కాకపోతే ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే iQ Z7 Proలో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఇచ్చారు. మంచి ప్రాసెసర్, కెమెరా అనేది బాగుంటుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, ఇన్హ్యాండ్ ఫీల్ అనేది బాగుంటుంది, చేతిలో పట్టుకుంటే మొబైల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. అయితే మరి బాగాలేంది అంటే దీనిలో మనకు స్టీరియో స్పీకర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, ప్లస్ యూఐ అనేది బాగోదు, హ్యాప్టిక్స్ అనేవి అంత బాగోవు, ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే నేను వాడినప్పుడు వచ్చినాయి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను వాడినప్పుడు మాత్రం బ్లూటూత్ కనెక్ట్ చేద్దామంటే చాలా ఇష్యూస్ వచ్చాయి. మరి అవి అప్డేట్స్ తోటి ఫిక్స్ అయ్యా లేదా
ప్రజెంట్ నా చేతిలో మొబైల్ లేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ నేను వాడినప్పుడు అయితే ఇష్యూస్ ఉండే. మరి మీలో ఎవరైనా వాడుతూ ఉంటే కింద కామెంట్లో రాయండి ఇంకా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది. ఈ 20,000 దగ్గరలో మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ప్లస్ ఇంకోటి మోటరోలా వాళ్ళ మోటో ఎడ్జ్ నియో 40 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్ ఎందుకు కొనుక్కోవాలి అని అంటే IP68 రేటింగ్ తోటి వస్తుంది కాబట్టి కొనుక్కోవచ్చు. ప్లస్ వీళ్ళు కూడా సేమ్ లావా చేసిన తప్పే చేశారు. మంచి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్ లాంచ్ చేశారు, కాకపోతే స్టాక్లోనే పెట్టలేదు. ఇప్పుడు స్టాక్లో పెట్టిరు, కానీ దీనికంటే ఆల్టర్నేటివ్స్ అనేవి మార్కెట్లోకి వచ్చేసాయి. అయినా కూడా 21,000 22,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ ఇది. కెమెరా అనేది చెప్పుకోదగ్గ విధంగా ఉండదు, కాకపోతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చేతిలో పట్టుకుంటే. 144 హెడ్స్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. సో ఇలా మనకు MediaTek Dimensity 7030 ప్రాసెసర్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అనేది సూపర్ ఏం కాదు, కానీ ఓకే యావరేజ్ ఉంటుంది, కెమెరా యావరేజ్ ఉంటుంది. కాకపోతే యూఏ అనేది బాగుంటుంది, ఇన్హాన్స్ ఫీల్ బాగుంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది, డిస్ప్లే అనేది బాగుంటుంది, 144 రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. కాబట్టి వీటి కోసం ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు 22,000 23,000 ప్రైస్ సెగ్మెంట్లో. ఇక మీరు సామ్సంగ్ బ్రాండింగ్లో కావాలి అంటే సామ్సంగ్ F54 కొనుక్కోవచ్చు. సో మరి దీని ప్రైస్ అనేది ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క రకంగా ఉన్నది. మీరు ఒకవేళ మీకు మొబైల్ అనేది 20,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరికితే కొనుక్కోండి. మంచి కెమెరా ఉంటుంది, డైనమిక్ రేంజ్ బాగుంటుంది, బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా బాగుంటుంది. కాకపోతే ఇన్హాండ్ ఫీల్ అనేది అంత బాగోదు, ప్లాస్టిక్ బిల్డ్ ప్రొవైడ్ చేసిన కారణంగా. 6000 mAh బ్యాటరీ ఇచ్చారు, అదొకటి ప్లస్ పాయింటే. కాకపోతే మళ్ళీ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, బాక్స్లో ఛార్జర్ ఉండదు. ఇటువంటివన్నీ అయితే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. యూఐ అనేది బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగోదు. ఎగ్జినోస్ 1380 ఇచ్చారు కాబట్టి ఇక మీరు డే టు డే యూసేజ్లో ఓకే, కానీ ఇక మీరు మరీ గేమింగ్ చేస్తారు అంటే 25,000 పెట్టిన తర్వాత కూడా మనకు అంత సాటిస్ఫై అయితే అనిపించదు. లేదు నాకు సామ్సంగ్ బ్రాండింగే మొబైల్ కావాలి, మంచి యూఐ కావాలి, రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి అనుకుంటే దీన్ని కొనుక్కోండి. కొంతమంది నాకు OnePlusలోనే కావాలంటే ఉంటారు. సో అటువంటి వాళ్ళు OnePlus Nord T3 కొనుక్కోండి. స్నాప్డ్రాగన్ 782 ప్రాసెసర్ యూస్ చేస్తారు, మంచి ప్రాసెసరే. కెమెరా బాగుంటుంది, ఇన్హాల్ ఫీల్ బాగుంటుంది, OnePlus బ్రాండింగ్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్ ఇది ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ అన్నట్టు. మళ్ళీ యూఐ కూడా బాగుంటుంది కాబట్టి దీన్ని అయితే కొనుక్కోవచ్చు. ఈ 25,000 ప్రైస్ సెగ్మెంట్లోనే అంటే అప్పుడప్పుడు 26,000 కూడా వస్తాయి, 27,000 కూడా వస్తాయి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మంచి 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి IQ Neo 7, దీని 7 Pro కాదు, మళ్ళీ 7 Pro కొడితే 32,000 చూపిస్తుంది. IQ Neo 7 గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 8200 ప్రాసెసర్ వాడారు. గేమింగ్ చేస్తారంటే బ్లైండ్గా కొనుక్కోండి. కెమెరా కూడా బాగుంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వలేదు, కానీ మీద ఉన్న కెమెరాలు బాగానే పనిచేస్తాయి, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక డీసెంట్ ఫోన్ 25,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలి అంటే IQ Neo 7. అట్లనే ఇంకొక మొబైల్ ఉంది Realme GT2 Pro అని చెప్పి. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ప్రైజింగ్లో అటు ఇటు అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ మొబైల్ అనేది 25,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరికితే కొనుక్కోండి, లేకపోతే మర్చిపోండి. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ తోటి వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది. ఓకే మొబైల్ అనేది బాగానే ఉంటుంది, కానీ ఇక మరి అప్డేట్స్ ఏం చేస్తారో చూడాలి. అప్డేట్స్ పరంగా ప్లస్ వీళ్ళ యూఐ పరంగా కూడా మనం గమనించాల్సిన విషయం అయితే ఉంది. ప్లస్ IQ గురించి మాట్లాడితే వీళ్ళు కూడా ఓ 2 సంవత్సరాల వరకు మాత్రమే మేజర్ అప్డేట్స్ ఇస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. దానిలో కూడా యూఐ అనేది అంత బాగోదు, యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, బ్రోట్వేర్స్ ఉంటాయి. వీటినన్నింటినీ వీళ్ళు తక్కువ చేసుకోవాలి. మరి ఎప్పుడు తక్కువ చేసుకుంటారో చూడాలి. వీళ్ళే కాదు చాలా బ్రాండ్స్ తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ ఇస్తారు అంటే దానిలో బ్లోట్వేర్స్ని కుప్పలుగా దూరుస్తూ ఉంటారు. ఇక మరి మీకు దాంతో పర్లేదు అంటే నో ప్రాబ్లం. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మాకు యూఐలో బగ్స్ ఉన్నా ఏం కాదు, లేకపోతే బ్లోట్వేర్స్ ఉన్నా పర్లేదు, కాకపోతే మంచి ఫీచర్స్ ఉండే మొబైల్ తక్కువ ధరలో రావాలనుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఒక 1000-2000 ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, మాకు యూఐ అనేది క్లీన్గా ఉండాలి అనుకుంటూ ఉంటారు. సో మరి దీనిలో మీరు ఏ కేటగిరీలో చూసుకోండి, మీకు ఏ మొబైల్ కావాలి అనేది, ఏ ప్రైజింగ్లో కావాలి అనేది అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ప్రకారము ప్రజెంట్ చూసుకున్నట్టయితే డిసెంబర్లో కూడా చాలా మొబైల్స్ అనేవి లాంచ్ అవ్వబోతున్నాయి. రెడ్మీ సిరీస్లో మొబైల్స్ లాంచ్ అవ్వబోతున్నాయి, లావాలో కూడా మొబైల్స్ లాంచ్ అవ్వబోతున్నాయి, సామ్సంగ్ మొబైల్స్ లాంచ్ అవ్వబోతున్నాయి, IQలో రాబోతున్నాయి, కానీ ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అనుకోండి. మరి వీటన్నిటి సంబంధించిన లింక్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అక్కడైతే జాయిన్ అయిపోవచ్చు. ఈ మొబైల్స్ అనేది తక్కువ ధరకు దొరికినప్పుడల్లా నేను అక్కడ డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడ కొనుక్కొని మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.